హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ప్రోమో వచ్చింది, ఎంతమందికి నచ్చిందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రోమో అక్కడ దోమలు పెట్టినందుకు ఒక 15 minutes బ్యాక్ వచ్చింది ప్రోమో. నాకైతే హైలైట్ అనిపించింది, నిజంగా చెప్తున్నా. ఒక్కొక్కరిని చించి పడేస్తున్నారేమో అని అనిపించింది. ఫస్ట్ బిగ్ బాస్ చెప్తాడు, ఇంతవరకు మీరు బిగ్ బాస్ హౌస్లో చూసిన నామినేషన్స్ వేరు, ఇప్పుడు నామినేషన్స్ వేరు. సింపుల్గా లాస్ట్ 8th seasonలోనూ రాజసింహాసనంలాగా వచ్చి వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళని ఇట్లా అని వచ్చింది. ఈసారి అయితే సింపుల్గా వాళ్ళందరికీ వచ్చి కత్తితో ఫస అని పొడవడానికి వచ్చింది. అది నిజంగా నాకైతే హైలైట్ అనిపించింది. చెప్తా. ఇంకొకటి, ఫస్ట్ నామినేషన్స్ గురించి చెప్పే ముందు కొంచెం చెప్తా. ఫస్ట్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు, ఈ అన్ని నామినేషన్లు ఒకలాగా, ఈసారి వచ్చిన నామినేషన్స్ ఒకలాగా. ఎందుకు ఆ నామినేషన్స్ ఒకలాగా అంటున్నానో చెప్తా. ఫస్ట్ నామినేషన్స్ ఎందుకంటే అందరూ అన్ని బాడీ మొత్తం కళ్ళు పెట్టుకొని చూసి మీ గేమ్ ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో చూసి వచ్చి నామినేషన్ చేసే వాళ్ళు వస్తారంటే అందరూ అని అంటారు. తర్వాత ఫస్ట్ ప్రియా వస్తుంది. ప్రియా వచ్చిన తర్వాత ప్రియా ఫస్ట్ సంజన గారిని నామినేషన్ చేస్తుంది. సంజన గారిని వచ్చి మీరు బాడీ షేమింగ్ చేయడం నచ్చలేదు అని అంటారు. ఎందుకు బాడీ షేమింగ్ చేయడం నచ్చలేదు చెప్తుంది. మీరు రోడ్లో అని దివ్యని అంటారు కదా, దివ్యని అది నాకైతే అస్సలు నచ్చలేదు, 2 అరెస్ట్ అనిపించింది అని అంటారు. నేను కూడా లావున్నా, నన్ను కూడా అంటే మీరు మిమ్మల్ని అనుకోండి, వేరే వాళ్ళని అనడం అయితే మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి అని మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. నిజంగా ప్రియ మాత్రం సూపర్ అనిపించింది. క్యూట్ కూడా వచ్చింది, ప్రియ చాలా మంచిగా వచ్చింది. నిజంగా సూపర్ అనిపించింది. బిగ్ బాస్ మీరు ఆడిన ఆటని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వాళ్ళు ఈ బిగ్ బాస్ మీ తలరాతను రాయబోతున్నా వెంటనే ప్రియ వచ్చేస్తుంది. మీరు చెప్తుంటారు, వీళ్ళల్లో కొద్దిమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు ప్రియా, ఫ్లోరా గారు, శ్రీజ, కళ్యాణ్ సారీ మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీరుతో పోరాడి కప్పు గెలుచుకోవడానికి వస్తున్నారు. మిత్రులు అవుతారో శత్రువులు అవుతారో చూడం అని అంటాడు. శత్రువు అనిపించింది వస్తుంది శ్రీజ. సంజన నామినేట్ చేసి మీరు మాట్లాడుతూ చాలు బాడీ షేమ్ చేస్తున్నారు అని అంటుంది. రోడ్లాగా వస్తుందని చెప్పేసి అన్ని వేళ తీసుకున్నారు మీరు, కానీ అది బాడీ షేమింగ్ చాలా బ్యాడ్గా ఉంది అని అంటుంటుంది ప్రియ. ఈజ్ నాట్ ఫన్నీ అని అంటే నేను కూడా ఏదో పక్కగా లేనని సంజన అంటారు. నేను కూడా లావునా ఉండంటే ప్రియ అంటది, మీ గురించి మీరు ఎన్నెన్నో మాట్లాడుకోండి, అవసరం లేదు, కానీ వేరే వాళ్ళు అనే ముందు ఆలోచించాలి కదా అని ఒక థాట్ అంటే సూపర్ అనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ని నామినేషన్ చేసుకుంటా మీకు వీడియోలు చూపించారు, వేరే వాళ్ళకు మీకు వీడియోలు చూపించలేదని అనుకోవద్దు అని అంటాడు మనీష్. ఆ వీడియోలలో నువ్వు తప్పు అని అంటున్నారంటే కళ్యాణ్ ఎత్తి ఒప్పుంటాడు. ఇవానిల్ గారు వచ్చి అంటే అన్న అంటారు, ఇవానిల్ వచ్చి మీకు నామినేట్ చేయడానికి టికెట్ ఇచ్చాడు, వెళ్ళి సంజన గారిని నామినేట్ చేయాలనుకున్నది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని అంటాడు. చిన్న వెన్నుపోటు పొడి చేశారు అన్నని అని అంటుంటాడు ఎవరు మన మనీష్ గారు. ఇవన్నీ నాకు తెలియదా, కెమెరాలకు తెలియదా, నేనేం మాట్లాడాను, ముందు రోజు ఏం మాట్లాడాను, మొన్న నైట్ ఏం మాట్లాడానో తెలియదా, కెమెరాలకు తెలియదా అని మాట్లాడుతుంటాడు. ఇమాన్యుల్ అంటాడు, నామినేషన్ చేస్తా అని మాత్రం నామినేషన్ రోజే చెప్పేశారు, అంతకన్నా అయితే నాకు చెప్పలేదు అని చెప్పాడు. అడుగుతుంది, వాట్ ఈజ్ క్లాస్ అకౌంట్ అంటే మీరు ఎలా క్లాసు మీరు ఎలా మాస్ మాట్లాడతారో చెప్పమని అడుగుతుంది. మేము బయట మేము ఆర్టిస్టుగానే డెలికేట్గా ఉందామని అనుకుంటున్నాం, అందుకే నేను అలా అంటున్నాను అంటుంది. కానీ వెరీ బ్యాడ్, ఎందుకంటే సంజన ఆర్టిస్టు, అది అందరూ ఆడికి వచ్చినాక అందరు ఆర్టిస్టు, అందరు సెలబ్రిటీసే, అది ఎందుకు మర్చిపోతుంటుంది సంజన గారు, నాకు అదొక్కటే అర్థం కాదు, విచిత్రం ఆలోచిస్తుంది. ఈ హౌస్లో అలాంటివి ఏమి సెట్ కావు, అలాంటివి ఏమి రావు, ఇది వేరు ర్యాంక్ అని చెప్తుంటుంది. ఆవిడైతే ఇంకా మ్యూజిక్ బిగ్ బాస్ వేస్తున్నాడు కదా, వస్తాడు ఇమాన్యుల్ వచ్చి తనుజకు నామినేట్ చేస్తాడు. తనుజతో ఇద్దరు అవుతావా ఏమన్నా మంచా ఏమన్నా గొడవలా చూడు. మిమ్మల్ని గేమ్లో ఫస్ట్ తనుజ నా గురించే పోరాడింది, లాస్ట్ వరకు నా గురించే పోరాడింది. లాస్ట్ ఓటింగ్ వచ్చినప్పుడు రాబోగానే సేవ్ చేసింది, నా రాబు కోటేసావు, నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాలంటే ఇలా అని నువ్వు నెత్తి ఇలా ఉంటావు కాబట్టి నేను సేఫ్ డబుల్ గేమ్ అని మాట్లాడుతుంటాడు.
మాట్లాడుతుంటుంది సంజన, సారీ తనుజ. ఇలా అని తల ఊపాడు. ఆ తల ఊపడానికి నేను అందుకే అంత కాన్ఫిడెన్స్గా రాముని సేవ్ చేశాను అని అంటుంది. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్తో మాట్లాడుతున్నాడు, ఇది ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి వ్యక్తి అని అంటుంటాడు. అప్పుడు నేను చెప్పిన పర్సన్ నువ్వు సేవ్ చేసావు, నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావు అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. కళ్యాణ్ రాముని నామినేషన్ చేసి లాస్ట్ వీక్ చేసిన నామినేషన్ నాకు చాలా చాలా బాధ అనిపించింది రాము అని మాట్లాడుతుంటాడు. అప్పుడు రాము ఉంటుంది కదా ఒక బిహేవియర్, ఆ బిహేవియర్తో చూస్తుంది కళ్యాణ్, ఇదే నాకు నచ్చింది ఇదే అని అంటాడు. ఇలా సపోర్ట్ లేకుండా కూడా నువ్వు కెప్టెన్ అయ్యలేవు, అది గుర్తుపెట్టుకో అంటే ఇదే ఇలాంటి వర్కింగే నాకు అస్సలు నచ్చదు కదా అని అంటే, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కూడా కెప్టెన్ అవ్వలేదు కదా అని అంటాడు. ఇదే చెప్తున్నా, ఇదే వర్కింగ్ వద్దు అని మాట్లాడుతుంటాడు. తర్వాత ఏమైనా అసలు నా పక్కన ఉన్నదానికి వెళ్ళి నేను చివరికి వేసాను, ఎందుకు వేసానో నాకు తెలుసు అంటే సరే తనుజ పోసా అని అరుస్తుంటుంది. తనుజ నేను మాట్లాడుతున్నాను అని అరుస్తూనే ఉంటుంది తనుజ. తర్వాత అరుస్తూనే ఉంటుంది తనుజ. అరిచినా కూడా అస్సలు పట్టించుకోడు, మాట్లాడుతుంటే ఇంకా ఏ బాణం కూర్చుతాడు. ఇంకా మనం ఎపిసోడ్లో ఎట్లా ఉంటుంది లైవ్ చూడాలి అప్పుడు చెప్తాను. తర్వాత భలే అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత ఒక విషయం చెప్తాను. తర్వాత మనిషి వస్తాడు. మనిషి వచ్చి ముద్దు మాటలు చెప్పి నువ్వు మందార పూలు ఇస్తున్నట్టు ఉంది అని, మందార పూలు పెడుతున్నారు సింపుల్గా చెప్తున్నానని మనిషి అంటాడు. మందార పూలు అనిపిస్తున్నాను అని అంటాడు. నిజంగా ఎవరెంట్రీ బాగుంది, ఎవరు కరెక్ట్ నామినేషన్ చేశారని అనుకుంటున్నారు ప్లీజ్ కదా. ప్రియా మాత్రం హైలైట్ అనుకోండి, నిజం క్యూట్ వచ్చింది ప్రియా. వచ్చిన తర్వాత ప్రియా ఘోరమైన నామినేషన్ ఉంది. క్లాసు మాసు అవన్నీ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అని ఒక పెట్టిండు, అది హైలైట్. సూపర్ అనిపించింది. తర్వాత మనిషి గారు అయితే ఇంకా హైలైట్ అనుకోండి. అని ఎట్లా మాట్లాడే, ఇప్పుడు మనిషి గారు బిగ్ బాస్ హౌస్లో ఉండాలని నేను, ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్కి నేను రాను, ముంబైకి రాను అన్నాడంట. అందుకోసమే మనకి బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది. ఇంకోటి వీళ్ళిద్దరిది అయితే హైలైట్ అనిపించింది. కళ్యాణ్ది కూడా హిమానియల్ తనుజ నామినేషన్ కూడా మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ప్రోమో చూసి దుమ్ములు ఎత్తడం ఈరోజు అనిపిస్తుంది. నిజంగా లైవ్ పెట్టుకొని లైవ్లో మొత్తం చూసి ఇంకా మంచి ఇస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుతాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.